తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలంటూ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశించింది. ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ సూచించింది. ఇక అంతకు ముందు కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు రంగనాథ్. లోతుకుంట భూముల విషయంలో ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. తమ ఉత్తర్వులను 2 సార్లు బేఖాతరు చేస్తూ ఆ భూముల్లోకి హైడ్రా అధికారులు ఎలా వెళ్లారంటూ మండిపడింది. ఒకే కేసులో 2 సార్లు కోర్టు ధిక్కరణ జరగడం చరిత్రలో తొలిసారంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. రంగనాథ్ను కోర్టు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు రంగనాథ్ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలను పరిశీలించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయన్న ధర్మాసనం రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ గా తొలగించాలంటూ సీఎస్ ను ఆదేశించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1-2లలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అఫిడవిట్లో చెప్పారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. రంగనాథ్ అఫిడవిట్ పై హైకోర్టు సంతృప్తి చెందలేదు. విచారణ సందర్భంగా రంగనాథ్ వ్యవహార శైలిపై హాట్ కామెంట్స్ చేసింది. లోతుకుంట 40 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లోనే ఉందని, అండర్టేకింగ్ తర్వాత కూడా మళ్లీ అదే స్థలంలోకి వెళ్లడం ఏంటంటూ కూడా ప్రశ్నించింది. ఒకే ఒక్క అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలు పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి కదా అని నిలదీసింది. ఒకవేళ రంగనాథ్ ఇలానే హైడ్రా కమిషనర్ గా కొనసాగితే రూల్ ఆఫ్ లాకు అర్థం ఉండదని, పూర్తిగా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ను తక్షణమే ఆ పోస్ట్ నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ హైకోర్టు రంగనాథ్ను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటంటూ నిలదీసింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏంటంటూ ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధిక్కరణనే పరిపాటిగా మార్చుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది హైకోర్టు. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెబుతున్నాయని పేర్కొంది. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఎంత మాత్రం సహించబోమని రంగనాథ్ కు తేల్చి చెప్పింది. ప్రభుత్వమైనా ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీయం అంటూ ప్రశ్నించింది హైకోర్టు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పలు ఆదేశాలు సీఎస్ కు జారీ చేసింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ వర్గాలలో కూడా ఇటు హైకోర్టు తీర్పు సంబంధించి కూడా కొంత పెను సంచలనాలను సృష్టిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే హైడ్రా తీరు మీద గతంలో హైకోర్టు అనేక వ్యాఖ్యలు చేసింది. ధిక్కరణ కేసు సంబంధించి కూడా హైడ్రా మీద
అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పలు పిటిషన్లకు సంబంధించి కూడా హైకోర్టు నేరుగా విచారణకు హాజరు కావాలంటూ రంగనాథ్ను పిలిచినా కానీ ఆయన హాజరు కాకపోవడం సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా హైడ్రా ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇక మొదటి నుంచి కూడా హైడ్రా తీరు, హైడ్రా అవలంబిస్తున్న వ్యవహారం సంబంధించి కూడా అనేక విమర్శలు పాలవుతున్నట్టుగా మనమైతే చెప్పాల్సింది. తాజాగా లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి కూడా గత తీర్పుకు సంబంధించి ఈరోజు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు ఇప్పటికే హైడ్రా సంబంధించిన లీగల్ టీం కూడా క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతున్నట్టుగా ఎందుకంటే రెండవసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వ భూములను చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చట్టబద్ధత కల్పించారు. హైడ్రాకు ఇతర శాఖలతో పోల్చుకుంటూ కూడా చాలా ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం మొదట్లో హైడ్రా చేసిన పనులకు సంబంధించి కూడా అనేక వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత హైడ్రా తన సంబంధించిన పరిధి దాటుతూ వ్యవహరించడం, ప్రైవేట్ భూములకు సంబంధించి కూడా వాటి హస్తగతం చేసుకునేందుకు తమ తమకు సంబంధించిన పవర్స్ను వినియోగించడం కొంత విమర్శల పాలవుతుంది. దీనికి సంబంధించి కూడా అనేక మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. చాలా భూములకు సంబంధించి హైడ్రా ఏదైతే దూకుడుగా వ్యవహరించిందో, వాటి మీద బుల్డోజర్తో దాడి చేసే ప్రయత్నం చేసిందో, వాటిని కూల్చేసే ప్రయత్నం చేసిందో, ఆ సందర్భంలో కూడా వారిని హైకోర్టును ఆశ్రయించి కూడా వాటికి కొంత స్టేటస్కు తెచ్చుకునే నేపథ్యంలో లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ తీరు మీద కూడా పూర్తి స్థాయిలో ఆక్షేపణ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి, సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదో కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.